హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఉమా జ్యువెలర్స్ గోల్డ్ అండ్ డైమండ్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. ప్రీవియస్గా ఇక్కడ నుంచి కండి కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట. సో చాలామంది కొన్ని పెండెంట్ కలెక్షన్ తీసుకురండి, డిఫరెంట్ కలెక్షన్ తీసుకురండి అని చెప్పేసి కామెంట్ చేశారు. సో మీకోసం ఇవాళ పెండెంట్ కలెక్షన్ తీసుకొచ్చాను అనమాట. పెండెంట్స్ అంటే నార్మల్గా ఉండే డైమండ్ పెండెంట్స్, ఓపెన్ సెట్టింగ్ అవన్నీ కాదండి, డిఫరెంట్గా యూనిక్ పీసెస్. మీరు ఇంకా ఇప్పటివరకు ఎక్కడ చూసుండరు, నేను కూడా చూడలేదు. అలాంటి కలెక్షన్ మీకు చూపిస్తాను అండ్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది. ఈరోజు మనతో పాటు సాయి పల్లవి ఉన్నారు. హాయ్ సాయి పల్లవి. హాయ్. ప్రీవియస్గా ఇక్కడ వీడియో షూట్ చేసినప్పుడు నేను ఇక్కడ వర్క్ చూసానండి, చాలా చాలా బాగుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఉందన్నమాట. సో అలాంటి వాటిలో కొన్ని మాస్టర్ పీసెస్ ఇవాళ చూపిస్తున్నాము పెండెంట్స్లోనే. సో ఇవి చూపిద్దాం పల్లవి, ఫస్ట్ ఇవి. ఓకేనా? రాముడు, అయోధ్య రామ్ ఫేసింగ్ అనమాట. ఎంత బాగుంది. సో దీంట్లో డైమండ్స్ యూజ్ చేశారు, బకెట్స్, సమ్ రోజ్ కట్స్ అండ్ కింద వచ్చేసి ఒక మంచి కలర్ బీడ్ మోర్గనైట్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పెండెంట్ ఓన్లీ కాదండి, వెనకాల మనకి ఈ విధంగా బ్రోచ్కి ఇట్లా ఉంటుందన్నమాట, లైక్ ఒక క్లిప్ లాగా. సో మీరు దీన్ని బ్రోచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పెండెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. 18 క్యారెట్ కదా పల్లవి? ఇది 14 క్యారెట్. 14 క్యారెట్. ఓకే. ఎంత అవుతుంది అప్రాక్సిమేట్గా? ఇది వచ్చేసరికి మనకి అప్రాక్స్ ఒక 2,90,000 అట్లా అవుతుంది. ఓకే, ఎందుకంటే బిగ్ సైజ్ డైమండ్స్ యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్లోనే ఇంకొక వెరైటీ అనమాట, ఇది రాముడే. సో దీనిలో ఏమేమి యూజ్ చేశారు? ఇందులో మనకు వచ్చేసరికి ఎమరాల్డ్స్, టర్మ్ లైన్స్, మార్గనైట్స్, రోజ్ కట్ డైమండ్స్, రౌండ్ డైమండ్స్. ఓకే. ఈవెంట్ ఉంది పెండెంట్. ఇది వచ్చేసరికి 3,30,000 పడుతుంది. ఓకే. ఈ పెండెంట్స్ అనేవి మనం కంటిలో యూజ్ చేసుకోవచ్చు అండి, బ్లాక్ బీడ్స్లో యూజ్ చేసుకోవచ్చు, మీ దగ్గర ఏమైనా స్లిక్ చైన్స్ ఉంటే వాటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏంటంటే బ్రోచ్ కమ్ పెండెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. యా, ఎవ్రీ టైం మనం రూబీస్ చూసి, ఎమరాల్డ్ చూసి బోర్ అయిపోయి ఉంటాము. సో ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతున్న కలర్ కాంబినేషన్స్, ఎగ్జాక్ట్లీ లైట్ కలర్స్. ఇది కూడా మోర్గనైటా? మిడిల్ స్టోన్ మార్గనైట్ వస్తుంది, అన్ని టర్మ్ లైన్స్ వస్తాయి. ఓకే. ఎంత ఉంది ఇది? ఇది వచ్చేసరికి అప్రాక్స్గా 3,35,000 పడుతుంది. ఇప్పుడు చెప్పే ప్రైస్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్ ప్రైస్ చెప్తున్నామండి. ఇవాళ గోల్డ్ రేట్, డైమండ్ క్యారెటేజ్ అన్నీ కలుపుకొని ప్రైస్ అనమాట. సో నేను వీడియో పోస్ట్ చేసిన రోజు, మీరు చూసిన రోజు, క్వేరీకి వచ్చిన రోజు డెఫినెట్గా ప్రైస్ అయితే అటు ఇటు అవ్వచ్చు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో దానివల్ల చిన్న చేంజెస్ అయితే ఉంటాయి, ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, అప్రాక్సిమేట్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది అసలు ఎంత బాగుంది పెండెంట్, బర్డ్స్ సంథింగ్ అట్లా వచ్చేసి మళ్ళీ తుర్ములియం స్టోన్ అవన్నీ యూజ్ చేశారు విత్ పర్ల్స్ అనమాట. పర్ల్స్ కూడా ఏంటంటే గోల్డ్ కలర్ పర్ల్స్, గోల్డిష్ పర్ల్స్. యా, ఎంత ఉంది ఇది ప్రైస్? ఇది వచ్చేసరికి మనకి అప్రాక్స్గా 2,95,000 పడుతుంది. బెస్ట్ ప్రైస్ ఉంటుంది కదా? చాలా బెస్ట్ ప్రైస్. యా. నెక్స్ట్ వచ్చేసి ఇది యూనిసెక్స్ పెండెంట్స్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, నాకు చాలా నచ్చేసింది. బిగ్ సైజ్ ఉంది, పోల్కీస్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి అండ్ నరసింహస్వామి అనమాట. సో ఇదైతే జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు, యూనిసెక్స్. యా. ఇంకా ఏమైనా కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఎంత పడుతుంది ఇది? అప్రాక్స్గా ఇది వచ్చేసరికి మనకి 4 lakhs పడుతుంది. 18 క్యారెట్, 22 క్యారెట్? 18 క్యారెట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జాక్వార్ లాగా, జాక్వార్ లయన్ వచ్చేసింది అండ్ కింద వచ్చేసి పులిగోరు లాగా వచ్చేసింది. చాలా బాగుంది. ఇదైతే చాలా డిఫరెంట్ ఉంటుంది, సేమ్ లయన్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎట్ నుంచి చూసినా కూడా చాలా మెస్మరైజింగ్ అంతే. సో ఇది మీకు ఎంత ఉంటుంది? ఇది వచ్చేసరికి మనకి ఒక 4,20,000 ఇట్లా పడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏంటంటే కంప్లీట్గా కోరల్ డామినేషన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ట్రెండ్ కదా, రష్యన్ ఎమరాల్డ్ విత్ కోరల్ కాంబినేషన్. ఇవి ఇది వచ్చేసరికి ఒక 2,90,000 అప్రాక్సిమేట్లీ పడుతుంది. చాలా బాగుంది. బిగ్ సైజ్ ఎమరాల్డ్ వచ్చేసి కంటెస్ కి వేసుకోవచ్చు, బ్లాక్ డైమండ్స్ కి పేర్ చేసుకోవచ్చు. యా. నెక్స్ట్ వన్ ఇది ఒక అప్రాక్సిమేట్గా 2,80,000 పడుతుంది. కానీ ఇక్కడ కింద డీటెయిలింగ్ చూసుకుంటే ఎంత బాగుందండి. మనకి ఒక డీజే వచ్చేసి చాలా బాగుందన్నమాట. ఐస్ అవన్నీ కూడా చాలా, హార్న్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఎస్ అది. ఓకే. నెక్స్ట్ చిన్న చూద్దామా? కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్ డైమండ్స్లో వేసుకోవడానికి, స్లిక్ చైన్స్లో వేసుకోవడానికి. ఎంత ముద్దుగా ఉందో కదా, క్యూట్ పెండెంట్ అండి. ఇది చూడండి ఎంత ముద్దుగా ఉందో. అసలు లెస్ వెయిట్, చాలా తక్కువ వెయిట్, తక్కువ బడ్జెట్. ఎంత బడ్జెట్? మనకి స్టార్టింగ్ ఒక 60-70,000 నుంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉన్నాయి. ఓకే, క్యూట్ వన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చేసారు అండ్ ఇది బర్డ్ లాగా వచ్చింది. బర్డ్ బాడీలో మనకి తుర్ములియం స్టోన్ ఇచ్చేసారు. నైస్, చాలా బాగుంది. ఎంత ప్రైస్ అవుతుంది ఇది? అప్రాక్స్గా 1,30,000 పడుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి స్వాన్ లాగా వచ్చింది అనమాట. బాడీలో మనకి టాంజరైట్ బీడ్ ఇచ్చారు, చుట్టూ వచ్చేసరికి పర్ల్స్ ఇచ్చారు.
అంటే లుక్ ఒక సింగిల్ అండ్ బ్లాక్ డైమండ్స్ వేసుకున్నా కూడా స్కిన్ మీద చాలా అపిరెన్స్ చాలా బాగుంది. యా నీట్ అపిరియన్స్ ఉంటుంది. ఇదంతా అప్రాక్స్ ఒక 90,000 బడ్జెట్ లో వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఫ్లూట్ వచ్చిందనమాట, Yeah. కోరల్తో ఫ్లూట్ ఇచ్చారు. అండ్ సైడ్కి వచ్చేసి మనకి పంకిన్ చిన్న బీడ్ ఉంటుంది కదండి, అది Emeralds ఇచ్చారు. ఇచ్చారు. ఎంత బాగుంది అసలు, ఇలా కూడా డిజైన్ చేస్తారా అసలు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది, గిఫ్టింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్లీ బడ్జెట్ కాబట్టి గిఫ్టింగ్ పర్పస్ కూడా వచ్చేస్తాయి. ఎంత ఉంటుంది? అప్రాక్స్ ఒక 1,10,000 ఇట్లా పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. Yeah. మంచి పీస్ అన్నమాట. బెస్ట్ పీసెస్ అన్ని చూపిస్తున్నామండి దీంట్లో అయితే, మాస్టర్ పీసెస్ అంటారు కదా అవి. ఎంత బడ్జెట్ లో ఉన్నాయి? ఇది వచ్చేసరికి మనకి అప్రాక్స్ ఒక 1,20,000 పడుతుంది. యా, ఇవన్నీ ఒక్కసారి ఇవన్నీ బడ్జెట్ చెప్పేద్దామా? షూర్ చెప్పేద్దాం. ఇది కూడా అప్రాక్స్ ఒక 1,30,000 పడుతుంది. ఇది అప్రాక్స్ 1,40,000. ఇది యా, ఇది అప్రాక్స్ 1,30,000. పికాక్ వచ్చింది. యా, ఇది వచ్చేసరికి అప్రాక్స్ 1,50,000. ఇందులో షేప్ డైమండ్స్ వచ్చాయి మనకి, పియర్స్, మార్క్యూస్ అట్లా. యా, కొంచెం బిగ్ సైజ్ లో చూద్దాం. యాక్చువల్గా నాకు ఇది చూపించాలి అని ఫిక్స్ అయ్యే చూపిస్తున్నాను అనమాట. అసలు ఎంత బాగుందో అండి. బర్డ్ వచ్చేసింది ఇట్లా, ఇది బర్డ్ అండ్ కింద తుర్మూలియం క్యాండీ లాగా ఇచ్చేసారు. చాలా చాలా బాగుంది. మంచి లుక్ అన్నమాట. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ తీసుకున్నారని డెఫినెట్ గా అడుగుతారు. ఈజీగా ఆగి మరి చూస్తారు పెండెంట్. ఎస్ ఎస్, పాజ్ చేసి మరి చూస్తాం మన వీడియో చూస్తాం వాళ్ళైతే. ఎంత ఉందండి ఇది? ఇది వచ్చేసరికి మనకి అప్రాక్స్ ఒక 1,95,000 ఇట్లా పడుతుంది. ఇదేంటి? ఇది వచ్చేసరికి టాన్జనైట్ స్టోన్ మీద గణేష వచ్చారు. నైస్ నైస్. టాన్జనైట్ స్టోన్ పైన గణేష, పక్కన వచ్చేసి తుర్మూలియం. యా, ఎంత ఇది? ఇది వచ్చేసరికి మనకి అప్రాక్స్ ఒక 2,95,000 పడుతుంది. ఓకే. అండ్ ఇది డిఫరెంట్ గా ఉంది. ఇది వచ్చేసరికి ఇదంతా కూడా మదర్ ఆఫ్ షెల్ వస్తుంది, కింద ఎమరాల్డ్స్ వస్తాయి. ఇది కూడా డిఫరెంట్ గా బీడ్స్ లోకి పేర్ చేసుకోవచ్చు, బ్లాక్ డైమండ్స్ లోకి పేర్ చేసుకోవచ్చు, ఎట్లయినా పే చేసుకోవచ్చు. అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి. అండ్ ఇది చూడండి, ఇది ఎలిఫెంట్ ఫేసింగ్ సైడ్ నుంచి వచ్చింది కదా, అట్లా వచ్చింది. అండ్ ఈ సైడ్ చూస్తే మీకు ఇది నేను చూపించేస్తాను. ఇక్కడ సైడ్కి ఏమో ఇలా ఉంది, ఈ పక్కనేమో మనకి ఎలిఫెంట్కి నామాలు ఇచ్చేసారనమాట. ఎంత బాగుందో తెలుసా. ఈ డీటెయిలింగ్స్ మనం ఎక్కడా చూడమండి, ఇంత నీట్ వర్క్ అనేది. నేనైతే ఫస్ట్ టైం చూసిన, నాకు చాలా నచ్చేసింది పల్లవి గారు ఇలాంటి కలెక్షన్. అసలు చాలా బాగుంది. అంటే చూడగానే ఇట్లా గుర్తుండిపోతుంది అనమాట. పైగా చూడగానే ఐ క్యాచీగా ఉంటాయి. మన వీడియో చూసే వాళ్ళు కూడా పాజ్ చేసి చూస్తారు ఖచ్చితంగా. ఏముంది ఇక్కడ నేను అలా. ఎంత ఉంది ఇది? ఇది వచ్చేసరికి అప్రాక్స్ 2,95,000 అవుతుంది. సో ఆ బడ్జెట్ అండి మనకి 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అప్రాక్స్ గా మనకి 3.5 బడ్జెట్ లో బిగ్ సైజ్ పెండెంట్స్ కూడా ఉన్నాయి. యా, ఇది డిఫరెంట్. ఇంకా అసలు ఎంత బాగుందో. ఇక్కడ మనకి గణేష్ అనే కపల్ సైడ్ కి ఇచ్చేసారు. ఇంతకుముందు మనం ఏదైతే ఎలిఫెంట్ చూసామో దాంట్లో. అండ్ కింద వచ్చేసి బిగ్ సైజ్ పర్ల్ ఇచ్చారు. గణేష్ కూడా మాటి ఫినిష్ లో ఇచ్చారు. ఎంత ఉంటుంది? ఇది వచ్చేసరికి అప్రాక్స్ గా 1,45,000. ఓకే. ఇది బర్డ్ అంటే ఇది బర్డ్ కన్నా కూడా పికాక్ బ్యాక్ సైడ్ నెమలి పించమంటారు కదా, యా ఫెదర్స్ ఓపెన్ చేసిన అట్లా ఉంది. ఓకే, స్టైల్ చాలా బాగుంది. అండ్ డీటెయిలింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఎంత అవుతుంది? అప్రాక్స్ గా ఇది 1,85,000 ఆ రేంజ్ అయిపోతుంది. ఇవన్నీ ఈరోజు చూపించేవి ఏంటంటే అప్రాక్స్ ప్రైజెస్ అండి. బికాస్ గోల్డ్ రేట్ ఇప్పుడు స్టేబుల్ గా ఉండట్లేదు కదా, మేము ఇవాళ ప్రైస్ కి అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తున్నాము. సో మీరు స్టోర్ విజిట్ అయిన రోజు చూసిన రోజు డెఫినెట్ గా ప్రైస్, ఐ మీన్ గోల్డ్ రేట్ పెరిగితే ఇది కూడా కొంచెం లిటిల్ హైక్ అవుతుంది, లేదంటే లేదు. అంతే కదండి? ఎగ్జాక్ట్లీ. ఇది చూడండి, అసలు మార్గనైట్ స్టోన్ మీద గణేష్ ఫేస్. ఇది కూడా ఎంత బాగుందో కదా. ఆ స్టోన్ దొరకడమే చాలా రేర్. ఇవన్నీ మేలైన జాతి రత్నాలు అంటారు కదా, అవన్నీ వెతికి పట్టుకొని కార్వింగ్ చేసి డీటెయిలింగ్ ఇచ్చి ఇంత మంచి లుక్ తీసుకొచ్చారనమాట అసలు. సో ఇంత మంచి క్రాఫ్టింగ్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా బాబు ఇవ్వాల్సిందే. బాబు ఇస్తున్నామండి. నీట్గా ఉంది డీటెయిలింగ్. అసలు నేనైతే అన్నీ చూపించాలని అనుకోలేదు, బట్ ఏంటంటే నాకు తెలుసు మీరు చూపించకపోతే డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి అందుకే అన్నీ ర్యాండమ్గా లుక్ ఇచ్చేస్తున్నాము. ఇది చూడండి, మొత్తం మనకి 2 stones కాంబో అనమాట. తుర్మూలియం స్టోన్స్ అండ్ అలాగే ఎమరాల్డ్స్. బ్యూటిఫుల్ పీస్. అండ్ ఇది కూడా అంతే అండి, మిడిల్లో మోర్గనైట్. మార్గనైట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది డిఫరెంట్ ఫ్లవర్ షేప్. పెటల్స్ ఓపెన్ అయినట్టు అట్లా వచ్చేసింది. అండ్ ఇది కూడా అంతే, 1 side కార్వింగ్, 1 side మొత్తం డైమండ్ కార్వింగ్ అనమాట. బాగుంది. అండ్ ఎలిఫెంట్ ఫేసింగ్ అనమాట. అసలు ఎంత బాగుందంటే ఒక పెండెంట్ ఒకదాన్ని మించి ఒక పెండెంట్. ఎస్ అసలు మనం చూస్తున్న కొద్దీ ఇంకా డిఫరెంట్ పీసెస్ వస్తానే ఉన్నాయన్నమాట. అండ్ దిస్ వన్ అండి, యాక్చువల్గా
ఏం చెప్పాలి దాని గురించి. ఇక్కడ పికాక్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫ్లూట్ లాగా ఇచ్చేసారు. ఆ ఫ్లూట్ కి కూడా కింద ముత్యాలు అనమాట. ఆ ఫ్లూట్ మీద వేసిన కలర్ కాంబినేషన్ కూడా చూడండి డిఫరెంట్ ఉంటుంది. యూనిక్ పీసెస్ ఇవన్నీ చెప్పాను కదండి, మాస్టర్ పీసెస్ అని చెప్పేసి అట్లా అనమాట. ఫస్ట్ పెండెంట్ అండి, ఇది టాంజనైట్ పైన శివుడి ఫేసింగ్ అనమాట. అసలు ఎంత బాగుంది. అలా కూడా చేయొచ్చు. చూస్తున్నాం కదా ఇక్కడ. చాలా బాగుంది. ఎంతలో అవుతుందమ్మా ఇది? ఇది వచ్చేసరికి అప్రాక్స్గా ఒక 3,10,000 అట్లా పడుతుంది. లేదు, చిన్న చిన్న డైమండ్స్ ఎక్కువ ఉన్నాయి, డైమండ్ క్యారెటేజ్ ఎక్కువ ఉంది అనమాట. అండ్ దిస్ వన్ బ్యూటీ అండి. అసలు బర్డ్స్ ఇటువైపు అటువైపు మిడిల్లో పర్ల్స్ అనమాట. కాంబినేషన్ చాలా చక్కగా ఉంది. అండ్ పికాక్, స్టాండ్ లోన్ పికాక్ అనమాట. అలా వచ్చేసింది. పికాక్ కి కూడా కలర్ చూడండి, ఎనామిల్ కలర్ సేమ్ మిక్స్ చేసేసారు. ఒరిజినల్ పికాక్ ఏదైతే కలర్ లో ఉంటుందో అట్లా ఇచ్చేసారనమాట. అండ్ దిస్ వన్ బర్డ్ ఫేస్, ఐ దగ్గర కూడా ఆ కలర్స్ మ్యాచ్ చేశారనమాట. ఏంటంటే మనకి ఏది చూసినా రియలిస్టిక్ గా ఉండాలి. అరే ఇది నిజంగా చూసాం కదా, అదే ఇక్కడ ఆర్ట్ వర్క్ లాగా వచ్చేసి మనకి పెండెంట్ అయిపోయింది. అట్లా బ్యూటిఫుల్ పీసెస్ ఇవన్నీ. నేను ప్రతిదాని ప్రైస్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. సో మీకు ఏమైనా మేము చూపించిన దాంట్లో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు ఎస్టిమేషన్ చేస్తారు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. కొన్ని బీట్స్లో కూడా కలెక్షన్ ఉందండి, ఒక్కసారి అది లుక్ వేద్దాం. బీట్స్లో చెప్పాం కదా, బీట్స్లో పెండెంట్ అనమాట. ఎంత బాగుందో, డిఫరెంట్గా అట్లా ఫ్లవర్ లాగా వచ్చేసింది. పెటల్ ఫ్లవర్ ఉంటుంది కూడా అట్లా. సో ఇది 18 క్యారెటేనా? ఇది 18 క్యారెట్. అండ్ వాటికి వచ్చిన కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అవును, చాలా బాగున్నాయి. అసలు వీటిలో చాలా కలెక్షన్ ఉంది. నేను గ్లిమ్స్ చూపిస్తున్నాను. అండ్ నాకు ఇది ఫస్ట్ టైం ఈ సర్ చూపెట్టినప్పుడు వావ్ ఇలా కూడా రెడీ చేస్తారా అనుకున్నాను. ఇంతకుముందు ఏంటంటే ఎనామిల్ వర్క్ వచ్చింది పికాక్కి, బట్ ఇక్కడ ఏంటంటే కలర్స్ ఇచ్చేసారు, స్టోన్స్ ఇచ్చేసారు. స్టోన్ ఎంత బాగుందో కదా. బ్యాక్ సైడ్ వచ్చేసరికి షెల్ వస్తుంది. ఇది ఇలా చూడాలి. ఇది షెల్, సీ షెల్, ఐ మీన్ పర్ల్ది. నైస్ కలర్ కాంబినేషన్ అండి మెయిన్గా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది మ్యాచ్ చేసామంటే ఆటోమేటిక్గా జ్యువెలరీ. ఎమరాల్డ్ అనేది చాలా కామన్. ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఏ అవుట్ఫిట్ వేసినా కూడా సెట్ అయిపోతాయి, మ్యాచ్ ఏ ఏజ్ గ్రూప్ కూడా అయినా. అంటే ఇప్పుడు ఇది ఎలా అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏదైనా జ్యువెలరీ వేసుకుంటే అది అన్ని అకేషన్స్కి వేసుకునేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ అవుట్ఫిట్ ఈస్ డిఫరెంట్, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ అనమాట. సో అప్పుడు ఏంటంటే మనం ఇలాంటి కొత్త తీసుకున్నాం అనుకోండి, డిఫరెంట్ అటైర్ మీదకి ఇవన్నీ మ్యాచ్ చేయవచ్చు అనమాట. బేసిక్గా అందరికి పేస్టల్స్ ఎక్కువ ఉంటాయి, సో దానికి మ్యాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది స్వాన్ ఇదంతా స్పాన్ షేప్ లో ఉన్నదంతా మదర్ ఆఫ్ షెల్. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఉమా గారు చెప్పారు. సో ఇది ఫస్ట్ నేను స్టోర్ విజిట్ అవ్వగానే ఇది ఇలా చేసామండి, మేము ఇలా కూడా కార్వింగ్ చేస్తామని ఉమా గారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అప్పుడు నేను అనుకున్నాను నిజంగా వావ్. అంటే ఒక ఆర్టిస్ట్ మేజర్గా కంప్లీట్గా తను ఆర్ట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి లైక్ ఈ స్టోన్ ఆ స్టోన్ అనేది ఎవ్రీథింగ్ మనం జ్యువెలరీలో డిజైన్ చేయొచ్చు అని నేను చూపించారనమాట. అలాంటి కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి, కలర్ఫుల్ షెల్స్, మనకి పర్స్లో కూడా వెరైటీస్ చూపించారనమాట. నేనైతే నిజంగా షాక్ అయ్యాను, ఇలా కూడా దీన్ని యూజ్ చేసుకుంటారని. అంటే మనకి చేతి పని ఏదైతే ఉన్నా, అంటే మన చేతిలో ఉన్న పని అయితే మనం ప్రతి ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు అని చూపించారు. డీటెయిలింగ్ కూడా అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, బట్ నిజంగా నాకు ఇంకా టైం ఉంటే నేను డెఫినెట్గా తను ఏమేమి చెప్పారో ఏమేమి చూపించారో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నేను గోల్డ్లో లైక్ అమ్మవారి అవన్నీ చూపించాను, లిటరలీ షాక్ అయ్యాను. అంటే అంత వర్క్ వస్తుందా, అది కూడా హ్యాండ్ తో. అంటే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా, ఐస్, శారీ డ్రాపింగ్, ఇయర్ రింగ్స్, శారీ పైన ఆ వర్క్ కూడా, అంటే మనం వర్క్ కానీ అవి కూడా డీటెయిల్, అమ్మవారి జల్లో పూలు కానీ, అసలు నిజంగా అండి చాలా బాగుంది. అవన్నీ కెమెరా కనిపించవు, నేను చూపించలేకపోతున్నాను, బట్ నేనైతే అది ఫీల్ అయ్యాను అనమాట. సో అది ఇక్కడ మేజర్ థింగ్ అండి. అంటే మనము జ్యువెలరీనే కాదు, జ్యువెలరీతో పాటు ఒక ప్రాణం ఉన్న ఏమంటారు ఆర్ట్ని తీసుకెళ్తున్నాం అనమాట. లైక్ ఇప్పుడు ఇది రియల్గా స్వాన్ లాగా అనిపిస్తుంది. సో అట్లా నైస్. ఇది ఎంతలో వస్తుంది? ఇది వచ్చేసరికి మనకి అప్రాక్స్ ఒక 3 lakhsలో వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్. సో అది కలెక్షన్ అండి. అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఒక్కటి చూపించేస్తాను బికాజ్ నాకు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి అసలు ఇది ఎంత మీనింగ్ ఉందంటే దీంట్లో శివుడికి వినాయకుడు అభిషేకం చేస్తున్నారు అన్నమాట. అభిషేకం చూపించేది మనం ఏదైనా పెట్టవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే సీ పర్ల్తో అక్కడ అభిషేకం చూపించే పాలు ఆ స్టైల్ కూడా ఇచ్చేసారు అన్నమాట. ఆ డీటెయిలింగ్ కూడా అది కూడా మిస్ అవ్వకుండా ఇచ్చేసారు. ఎస్,
అది మీకు ఆ ఫీల్ రావాలి లైవ్ లో చూసినట్టు చూపించాలి. అదే కదా నేను అదే చెప్తున్నాను. ఏదైతే మనకి ప్రాణం ఉన్న ఆర్ట్ సంథింగ్ బొమ్మ సంథింగ్ ఏదో ఉంటుందో, ప్రాణం ఉన్నది ఎట్లా ఉంటుందో అలా ఇంటికి తీసుకెళ్ళిన ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ జ్యువెలరీ పర్చేస్ చేస్తే. సో నాకు చెప్పడానికి రాలేదు, బట్ మీరు ఇక్కడ విజిట్ అయితే అది లైవ్లో మీరు టచ్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు, మీతో పాటు తీసుకెళ్ళవచ్చు బై చేసి. షూర్ అంతే కదా పల్లవి గారు? యా, కొన్ని బ్లాక్ డైమండ్స్ అవి ఉన్నాయండి. జస్ట్ ర్యాండమ్గా ఒక ఇచ్చేద్దాం. కొన్ని బ్లాక్ డైమండ్స్ చూద్దామండి. మేజర్గా మీకు ఒకటి చూపించాలి. సో ఫస్ట్ ఇది చూపిద్దాము. యా, ఇది ఎలా నువ్వే వేయి నా హ్యాండ్ మీద, సో దట్ నాకు బేసిక్గా మనకి ఇక్కడ స్కిన్ ఒకలా ఉంటుంది, సో అందుకని ఇక్కడ చూసుకోండి. ఇది రా మెటీరియల్. బ్లాక్ డైమండ్ చెక్కక ముందు, పాలిష్ చేయకముందు మనకి దొరకడం ఇట్లా దొరుకుతుంది. ఓకే, దీన్ని షేప్ చేసి పాలిష్ చేసాక మనకి బ్లాక్ డైమండ్ అనేది వస్తుంది. ఓకే. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇలా కావాలంటే ఇలా బ్లాక్ డైమండ్స్లో ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్స్. ఎస్, బ్లాక్ డైమండ్స్ విత్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ రా మెటీరియల్ మళ్ళీ. ఓకే, సో వెరైటీస్ అనమాట. ఈ ట్రేస్లలో అన్నిట్లలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇది బ్లాక్ విత్ బ్రౌన్. ఇందులో మీకు ఇంకొకటి మేజర్ ఏంటంటే లావెండర్ కలర్ డైమండ్స్ ఉంటాయి. అది రా మెటీరియల్, బ్లాక్ రా మెటీరియల్తో మిక్స్ చేసింది. చాలా అఫిషియల్ ఉంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే, మెయిన్ థింగ్ ఇక్కడ మనకి ఎస్ఉక్ వస్తుంది, డిటాచబుల్ ఆప్షన్. మీరు కావాలంటే సింగిల్ లైన్ వేసుకోవచ్చు, 2 లైన్స్ వేసుకోవచ్చు, 3 లైన్స్, డిపెండ్స్ ఆన్ అవుట్ఫిట్ని బట్టి. ఓకే, నైస్. ఇక్కడ అర్థమైంది. సో దీస్ ఆర్ కలెక్షన్ అనమాట, చాలా ఉంది. సో మీకు ఏదైనా కావాలంటే మేజర్గా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి, మీకు ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. చూసారు కదా కలెక్షన్, నాకైతే చాలా నచ్చేసింది. పెండెంట్స్ చూసాము, పెండెంట్స్తో పాటు బీడ్స్ చూసాము, దాంతోపాటు బ్లాక్ డైమండ్స్ చూసాము. సో ఆల్ టుగెదర్ అయితే ఈ వీడియోలో చూపించాము. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్ చూడాలంటే మీరు డెఫినెట్గా స్టోర్ విజిట్ అవ్వాలి. సో ఒక్కసారి స్టోర్ అడ్రస్ చెప్తానండి. స్టోర్ నేమ్ వచ్చేసి ఉమా జ్యువెలర్స్ గోల్డెన్ డైమండ్స్ అనమాట. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్ పెడతాను. వీళ్ళు రీసెంట్గా మన హైదరాబాద్కి వచ్చారు. వీళ్ళది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి విజయవాడలో ఉందన్నమాట, ఎంజీ రోడ్లో ఉంటుంది. ఆ స్టోర్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడ ఉండే వాళ్ళు ఆ స్టోర్కి వెళ్ళండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ స్టోర్కి వచ్చేసేయండి. బెస్ట్ ప్రైస్లో బెస్ట్ జ్యువెలరీ ఉంటుంది, డిజైనర్ జ్యువెలరీ. థ్యాంక్ యూ పల్లవి, మంచి కలెక్షన్. థ్యాంక్ యూ. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి signing off from Uma Jewelers Gold and Diamonds, Jubilee Hills. Bye.